యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మనము ఇశ్రాయేలు యొక్క రాజుల యొక్క చరిత్రని మనం ఈ ఉపవాస ప్రార్థనలో ధ్యానిస్తూ ఉన్నామండి. మనలో ఉన్న ప్రతి చెడు స్వభావమును మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క రాజులో ఉన్న చెడు స్వభావము ఏ కోణములో మన మీద పనిచేస్తుందో, ఏ కోణములో మన మీద మరి అది మన మీద అది దాడి చేస్తూ ఉన్నదో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి రాజు జకరియా రాజు గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి? జకరియా రాజు. ఇతను మనము నిన్నటి దినాన ధ్యానించినటువంటి రెండవ యెరోబాము యొక్క కుమారుడుగా ఇతను మనకి కనిపిస్తూ ఉంటాడు. మరి ఇతని గురించి రాజుల రెండవ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనము ఒక వచనములో చూస్తాము. తరువాత 15వ అధ్యాయంలో 8 నుంచి 12 వచనాల వరకు చూస్తాం. చూడండి, ఇతను యెరోబాము కుమారుడు అనడానికి మనము రాజుల రెండవ గ్రంథం 14వ అధ్యాయంలో 29వ వచనం. యెరోబాము తన పితరులైన ఇజ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయను. ఇతని గురించి పెద్దగా చెప్పుకోవటానికి అంత పెద్ద టాపిక్ ఏమీ ఉండదు ఇతని లైఫ్లో మనం చూసుకుంటే. మరి ఇతను యెరోబాము కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాము. మనకు తెలుసు సెకండ్ యెరోబామ్ మరి ఎలాగా దేవునికి మరి ఎంతోమంది ప్రవక్తలు తనతో మాట్లాడినప్పటికీ కూడా ఏమాత్రము లోబడనల్లని వాడిగానే మనం చూస్తూ వచ్చాం. ఒక సేవకుడి మాటకు లోబడ్డాడు. తర్వాత హెచ్చరిస్తున్నటువంటి ఆమోస్ గారు కానీ, హోషియా గారు కానీ వారి మాటలు వినకుండా వెనుతీసినట్లుగా కూడా మనం చూసాము. అలాంటి మరి ఈ యొక్క యెరోబాము కుమారుడైనటువంటి జకర్యా. జకర్యా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా స్మరించును అని అర్థం అండి. యెహోవా స్మరించును అని అర్థము. మరి ఇతను యేహూ యొక్క సంతతిలో 4వ వాడిగా మనం చూస్తున్నాము. ఆ సంతతిలో చివరివాడు. మరి అంటే యేహూకి నలుగురు, మరి ఒక యేహూ దగ్గర నుంచి 4 కుమారులు, అంటే ఒకరి కుమారు తర్వాత మరొక కుమారుడు, అలాగా 4 సంతానాలని మనం చూస్తూ వచ్చాము. ఈ యొక్క జకర్యా అనే వ్యక్తి 4వ సంతానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఇజ్రాయేలీలని ఖచ్చితంగా 6 మాసములు పరిపాలన చేశాడంట. అతి తక్కువగా కదా. ఎన్ని మాసాలు? 6 మాసములు, అంటే 6 నెలలు. మన భాషలో 6 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. 6 నెలలు పరిపాలన చేశాడు. ఇది మనకి 15వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. అంటే చాలా తక్కువ పరిపాలన ఇతను చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క జకర్యా అనే పేరు కలిగిన వారు దాదాపు 20 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారంట? 20 మంది ఈ పేరు గల వాళ్ళని మనము చూస్తాము. మరి ఇతను ఇజ్రాయేలీలు పాపము చేయుటకు యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించిన వాడుగాను, యెహోవా దృష్టికి చెడు నడతను జరిగించినటువంటి వాడిగా 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగానే తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును అని మనం చూస్తూ ఉన్నాం. అంటే సేమ్ ఈ యొక్క సెకండ్ యెరోబాము కుమారుడైన జకర్యా మరి దేవునికి వ్యతిరేకముగా ఇశ్రాయేలీలు పాపము చేయడానికి కారకుడుగా ప్రోత్సహించినట్లుగా ఆ పాపములో కొనసాగిన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరూ రాజుల్లానే ఇతను కూడా ఆ పాపమును ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అందరు చేస్తున్నారుగా మనము చేద్దాం, అందరు ఉన్నారుగా మనము ఉందాం, అందరు తిన్నారుగా మనము తిందాం. ఇలా అంటే ఒకరిని చూచి ఒకరు ఏమవుతూ ఉన్నారు, పాపము చేస్తూనే ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి ఇతను ఆ పరిపాలన 6 నెలలే చేశాడండి. ఒకసారి ఇతను జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇతడు యాబేషు కుమారుడైన షల్లూము అనే అతని మీద కుట్ర చేసి చంపటాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 10వ వచనం. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా
రాజు అయ్యాడు. ఏంటండి ఇతను మరి అందరూ చూస్తుండగానే ఈ జకరియా అనే రాజుని ఏం చేసేసాడంటే అతను చంపేశాడు. జనరల్గా అందరూ చూస్తూ ఉండగా చంపేస్తూ ఉంటే చూస్తూ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళగా ఒక్కళ్ళైనా ఊరుకోరు కదా. జనరల్గా అయ్యో ఇతను మా రాజుని చంపేస్తున్నాడేంటి అని ఏం చేస్తారు, వెళతారు కాపాడటానికి, లేకపోతే విడిపించటానికో చాతనైనంత ప్రయత్నం చేద్దామని పరిగెత్తుతారు. ఇతడు జనులు చూస్తుండగానే అతను చంపారంట. కానీ అందరి ముందు చంపినా కూడా అంట ఈ ప్రజలు కానీ ఎవ్వరు కూడా తిరుగుబాటే చేయలేదంట. ఎవరి మీద? షల్లూము మీద. ఎవ్వరు తిరుగుబాటు చేయలేదు. అంటే ఇతని పరిపాలన నచ్చినవారు మెచ్చినవారు ఎవ్వరు అక్కడ లేరు. ఈ జకరియా పరిపాలన నచ్చితే ఏం పెడతారు? ప్రాణం పెడతారు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే పలానా పార్టీ అని మనం చెప్పుకోకూడదు, మనకు పార్టీలతో సంబంధం లేదు. దేవుని బిడ్డలు జనరల్గా రాజకీయ నాయకుల కొరకు ప్రజలు ఏం చేస్తుంటారు, ప్రాణం పెట్టేస్తామన్నా అని వాళ్ళని చూడటానికి అసలు ఎలాగో వెళ్ళిపోతూ ఉంటారు కదా. కిరోసిన్ పోసేసుకుంటామంటారు, అట్లా చాలా చేస్తూ ఉంటారు ఆ యొక్క నాయకుల కొరకు. ఎందుకంటే వారు అందరూ మెచ్చుకోకపోయినా కొందరైనా ఏం చేస్తున్నారు, మెచ్చుకొని ప్రాణం పెట్టేవాళ్ళు ఏ పార్టీలోనైనా ఏ నాయకుల దగ్గరైనా మనం చూస్తూ ఉంటాం. మరి ఇతన్ని మెచ్చుకునేవాళ్ళు, ఇతని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ముందు చంపుతుంటే అందరు సినిమా చూసినట్టు చూస్తున్నారంట. అదేదో ఒక ఫైట్ సీను, ఒక హత్య సీను జరుగుతుంది అన్నట్లుగా అందరు అలా చూస్తూ ఉన్నారంట. స్టాచ్యూస్ అయిపోయారు అంతా. ఏమైపోయారు? స్టాచ్యూస్. ఎందుకంటే అతని నుంచి ప్రజలకి ఏ మంచి జరగలేదు. ఎవ్వరు కూడా ఇష్టపడినట్లుగా మనం చూడట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ విషయం ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి నీ జీవితాన్ని కూడా ఆలోచించు. నీ గురించి ప్రాణం పెట్టినవాడు, నువ్వెంత దుర్మార్గ పనులు చేసినా, మనం ఎంత నీచంగా జీవిస్తూ వచ్చినా, నువ్వు పలుమార్లు దేవునికి ఆయనని బాధ పెడుతూ నువ్వు జీవిస్తున్నా, నీ విషయంలో అపవాది నీ మీదకు వస్తున్నప్పుడు, అపవాది నిన్ను శోధిస్తున్నప్పుడు, అపవాది చేతుల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు మనుషులు చూస్తూ ఉండొచ్చేమో, కానీ స్టాచ్యూస్ లాగా మనుషులు, సొంత కట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఇంట్లో వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా స్టాచ్యూస్ అయి చూస్తూ ఉండొచ్చేమో, కానీ నీ కొరకు సిలువలో రక్తము కార్చిన యేసు ప్రభువారు చూస్తూ ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన నీ విషయంలో జోక్యము చేసుకునేవాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో తండ్రి నన్ను జ్ఞాపకము చేసుకో అని నువ్వు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభిస్తావో, ఆయన అంటాడమ్మా నేను ఉన్నాను. జకర్యాని చంపుతుంటే అరవకుండా ఉండుంటాడా? కత్తిపెట్టి పొడుస్తుంటే చంపేస్తుందంటే అతని మీద పడి కేకలేకుండా ఉంటాడా? ఖచ్చితంగా కాపాడండి, హెల్ప్ చేయండి అని అరిచే ఉంటాడు కదా. ఖచ్చితంగా అరిచి ఉంటారు. ఎవరైనా చంపేస్తున్నారు అంటే హెల్ప్ అని ఖచ్చితంగా సహాయం చేయండి అని కేకలేస్తాం. అయితే అతని కేకలకి ఎవరు జవాబు లేదు. కానీ ఈరోజు నువ్వేసే కేకలకి, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించు, అపవాది చేతుల్లో చిక్కుకున్నది, ప్రభువా నా బిడ్డలు అపవాది యొక్క చేతుల్లో చిక్కుకున్నారు, అయ్యా నా కుటుంబం ఇదిగో నేను అపవాది కోరల్లో చిక్కుకొని పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయని నువ్వు కేకలేస్తే దేవుడు నేనున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నీవు నాకు మొరపెట్టుము నేను వినకుండా చెవులు మూసుకుంటాను అంటున్నాడా? లేదు, నువ్వు మొరపెట్టడమే ఆలస్యం. నువ్వే మొరపెట్టట్లేదంట. నీ హృదయ తలుపులే తెరవట్లే దేవుని కోసం. నువ్వెప్పుడు మొరపెడతావా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో చాచిన చేతులతో నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీకు జయమిచ్చేటువంటి దేవుడు. ఈరోజు నిన్ను దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను హెచ్చించాలని చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, చూస్తూ ఉండే దేవుడు కాదు. ఈరోజు నిన్ను దేనికి అప్పగించి చూసేవాడు కాదు. యోబుని అన్నిటికీ అప్పగించాడు, కానీ సాతాను ఏమంటాడు? అతన్ని ప్రాణము తప్ప అంటాడు కదండి. అతన్ని ప్రాణము తప్ప జాగ్రత్త. అందుకే అపవాది అన్నీ ముట్టగలిగాడంట, కానీ యోబు ప్రాణాన్ని ముట్టలేకపోయాడు. ఈరోజు
ఎవరికీ నచ్చని జీవితంలో జకర్యా జీవించేసరికి ప్రజలందరికీ ఇష్టము లేని రాజుగా, ఎవ్వరూ మెచ్చనటువంటి రాజుగా, చచ్చిపోతుంటే కనీసం వచ్చి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు కానీ, తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన వాళ్ళని కానీ ఎవరిని మనం చూడట్లేదు. కానీ ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయినా, అయ్యా తండ్రి అనగానే ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు, ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. మరి ఇంకా ఆయన దృష్టికి నువ్వు ఇష్టముగా జీవించటం నేర్చుకో. ఆయన దృష్టికి నువ్వు ఆయన సంతోషపెట్టే బిడ్డగా జీవించటం నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో. హల్లెలూయా. ప్రభువారు అంటున్నారు కదండి, మనుషుల సంఘము లోపలను సంఘము బయటను మన సాక్ష్యం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది జకర్యా యొక్క జీవితముగా మనం చూస్తూ ఉన్నాము. మరి యోహుకు యెహోవా సెలవిచ్చినట్లుగా నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయేలీలను పరిపాలిస్తాడు అని దేవుడు చెప్తాడు కదండి. అది చెప్పింది జరుగుతుంది. 12వ వచనం చదువుదాం. నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు సింహాసనము మీద ఆసీనులై ఉందురని యెహోవా యేహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. మరి 4 తరాలు జకర్యాతో అయిపోయిందా లేదా? 4 తరాలు అయిపోయిందిగా. ఇంకా అంటే ఇతని యొక్క యోహు కుటుంబము 5వ కుటుంబము, ఇశ్రాయేలు ప్రజల 5వ కుటుంబం జకర్యాతోటి ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. ఎక్కడ వాగ్దానం చేశాడంటే, మీరు యోహుకి ఇచ్చిన వాగ్దానం రాజుల 2వ గ్రంథంలో మీరు చూడొచ్చు. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. చూడండి, రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 30వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం. కావున యెహోవా యోహుతో నిలాగు సెలవిచ్చును, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురని ఆ యోహుకి దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఆ వాగ్దానం ఇప్పుడు 4వ తరము జకర్యా. మరి ఈ జకర్యాతో 4 తరాలు ముగియటాన్ని మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోహు తర్వాత పరిపాలించినటువంటి యోహు కుమారుడు ఎవరండి? యెహోయాహాజు పరిపాలన చేసినట్లుగా, యెహోయాహాజు కుమారుడైనటువంటి యెహోయాషు 2వ వాడుగా పరిపాలన చేసినట్లుగా, యెహోయాషు కుమారుడైన సెకండ్ యెరోబాము పరిపాలన చేసినట్లుగా, మరి 4వ వాడైన సెకండ్ యెరోబాము కుమారుడైన జకర్యా పరిపాలన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇంతటితో 4 తరాలు ఏమైపోయినాయండి? యోహు కుటుంబము అయిపోయింది. మరి దేవుడు యోహుకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలవపెట్టుకున్నాడు. బహుశా ఈ 4 తరాల్లో దేవుని దృష్టికి ఇష్టముగా, దేవుని హృదయమును గెలుచుకున్న వారుగా ఒక్కరున్నా కూడా దేవుడు మనసు మార్చుకొని వారినే మరి ఆ సింహాసనము ఇచ్చుండేవాడేమో. కానీ ఒక్కరు కూడా నమ్మదగిన వారిగా లేరు. అందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించటాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఒక వాగ్దానం చేశాడు కదా. మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటున్నాడు? మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను అని చెప్పాడు. మనందరము కలిసి అక్కడ పరలోకంలో నివసించబోతున్నాం. మనందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ అందరూ ఉండడానికి స్థలం ఉన్నదంట. ప్రపంచంలో ఉన్న వారు అందరూ ఉండడానికి స్థలం ఉన్నది. అయితే ఆ స్థలములో ప్రవేశించటానికి ఆయన వచ్చి మరలా మనల్ని తీసుకువెళ్ళే సమయానికి మనందరము కూడా సిద్ధపాటు కలిగిన మనసుతో ఉండాలి. ఆయన వాగ్దానములు నమ్మదగినవి. ఆయన ఆజ్ఞల ప్రకారము మనము పాటిస్తూ పరిశుద్ధమైన జీవితము కలిగి లోక సంబంధమైన ఆచారములను విగ్రహములను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా మనము బ్రతికినప్పుడు రేపు ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం ఉండులాగున మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. యుగయుగాలు అక్కడ మనలతో కలిసి మనందరము కలిసి ఉండబోతున్నాం. హల్లెలూయా.
మరి ఈరోజు ఆ యొక్క కృపను మనము ఈ యొక్క కుటుంబీకులు కోల్పోయినట్లుగా మనము కోల్పోకూడదు. యోహు కుటుంబములు కోల్పోయినట్లుగా మరి మనము కోల్పోకూడదు. మన బిడ్డలకి తరతరములకు మనం ఆశీర్వాదాన్ని అందించేవారికి ఉండాలి. కానీ ఆ కృపను కోల్పోయిన కుటుంబంగా మా యోహు కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. కృపను జకర్యాతో కృపను కోల్పోయారు. ఇక అయిపోయింది, దేవుడిచ్చింది. కానీ దేవుడు మన పట్ల ఇచ్చే కృప యుగాలు ఉండబోతున్నది. ఎప్పుడంటే నువ్వు ఆయనకు లోబడి జీవించినట్టు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపము అనుసరిస్తూనే వచ్చారు. ఒక్కళ్ళు కూడా దాన్ని విడిచిపెట్టలేదు. మరి ఎలా ఆశీర్వాదం వస్తుంది? దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం కూడా సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.